అలాగే బాగుంటది ఆ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఒక్కళ్ళం ఇద్దరం కూర్చొని చూస్తారా? మనం భయపడుతున్నాం, మనం నవ్వుతున్నాం, అందరితో పాటు కలిసి చేస్తేనే బాగుంటుంది ఇలాంటి సినిమాలు. Absolutely. Thank you so much, Sudhir Babu garu. Very, very special thanks to you for gracing this event. Praveen garu, మీరు ఏమైనా అనుకుంటారు కానీ అసలు బాగా తింటానండి, ఫుల్గా తింటాను, అసలు నార్మల్గా కాదు. కాకపోతే వారంలో ఒక రోజు అనుకుందాం, ప్రతిరోజు తిన్నాను. బట్ వారంలో ఒక రోజు అయితే ఫుల్ బిర్యానీ, యాక్చువల్ బిర్యానీ. నా కెపాసిటీ చాలా ఎక్కువ. నేను బెంగళూరు ఉండేప్పుడు నేను 70mm ప్రొడ్యూసర్ విజయ్ ఉండేవాడు అనమాట, ఇద్దరం కలిసి వెళ్ళాము తినడానికి. కానీ మేము వాసన చూస్తేనే ఇలా అయిపోతున్నాము, మీరంతా తిన్నా ఏంటండి ఏమైపోతుంది? అదే కొన్ని న్యాచురల్ గా కొద్దిగా లక్ అనమాట. సో రెస్టారెంట్స్ లో కూడా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా 2 సరిపోతాయి సార్ అని చెప్పనే వాళ్ళు, మీరు 3 పట్టండి అని నేను చెప్పాము అలా. సో యాక్చువల్లీ బకాస్ట్రా రెస్టారెంట్ కి వెళ్తే సుధీర్ బాబు గారు ఏమేమి ఆర్డర్ చేస్తారు? బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ అన్నింటిలో చూస్తే కనుక బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎవరు వచ్చేస్తున్నట్టున్నారు. సో అందుకని బిర్యానీ ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది. ఏదైనా వేరే ఎనీథింగ్ గోస్, ఎనీథింగ్ చాలు, పర్లేదు. ఓకే ప్రవీణ్ గారు, మరి ఫుల్ మీల్స్ అంటున్నారు రేపు థియేటర్స్ లో. సో ఎస్, యువర్ విషెస్ టు ద టీమ్ సుధీర్ బాబు గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్రవీణ్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్, కమీడియన్స్. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డైరెక్టరు స్టోరీ చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్కి ఎవరైనా ఉన్నారా అని చెప్పగానే నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఫస్ట్ మా ప్రవీణ్ బాగుంటాడు అని చెప్తూ ఉంటా. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ కథ చిత్రంలో ఉన్నప్పుడు తను మోర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్లీ. బట్ కలిసి చేసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎ టీమ్ ప్లేయర్. ఎప్పుడు మనం కనిపించాలి ఆ టైప్ అనేది కాకుండా సీన్ వర్కౌట్ అవ్వాలి, సీన్ వర్కౌట్ అవ్వడానికి ఏం చేస్తే బెటరు. సో ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. అండ్ ఎస్పెషల్లీ ప్రేమ కథ చిత్రం టైంలో అంటే కెమెరా ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు డైలాగ్ రాసేవాళ్ళు మారుతి గారు. సో విదిన్ 5 minutes 10 minutes వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అది ఎలా చేస్తామని చెప్పి. సో ప్రవీణ్ ఉండడం వల్ల అది ఈజీగా కుదిరింది అనమాట. సో ఇప్పుడు ప్రవీణ్ బాబు అయిపోయాడు. సో ఎప్పుడైనా సరే ఫోన్లో బాబు బాబు అని మాట్లాడుతూ ఉంటాడు, వేరే హీరోల గురించి కూడా బాబు బాబు అని అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా ఇప్పటి నుంచి మేము కూడా బాబు అని పిలవచ్చు అనమాట. జై బాబు. ఓకే, మంచి వ్యక్తి కూడా. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మంచి యాక్టర్ అనే కాదు, ఐ వాంట్ హిమ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే జనరల్గా మామూలుగా మేము డిస్కషన్ చేసేప్పుడు మామూలుగా రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నా సరే వేరే హీరోల గురించి మాట్లాడుతున్నా, దిస్ ఆల్వేస్ గ్రేట్ రెస్పెక్ట్. జనరల్గా ఏంటంటే ఒక హీరో దగ్గర ఇంకో హీరో మాట్లాడేటప్పుడు ఒక తక్కువ చేసి మాట్లాడుతుంటారు మీరు గొప్ప టైప్లో, అలా కాకుండా అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సో దట్స్ వన్ వెరీ నైస్ క్వాలిటీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవీణ్. తప్పకుండా 8th నేను చూస్తాను ఈ సినిమా. అండ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అంటే అందరూ ఎవరైనా ప్రొడ్యూస్ చేసేప్పుడు సేఫ్ జోన్ సేఫ్టీ చూసుకుంటారు జనరల్గా. ఓకే, హీరోకి ఇంత మార్కెట్ ఉంటుంది, లేకపోతే ఇలా కాంబినేషన్ సెట్ చేస్తే కనుక వర్కౌట్ అవుద్ది అని చెప్పి. కానీ అట్లా కాకుండా ఒక మంచి యాక్టర్స్ని, మంచి ఎంటర్టైనర్స్ని తీసుకొని కామెడీని ఒక బ్యాక్ బోన్లో పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది, ఎంత గట్స్ ఉంది అని తెలుస్తుంది. నాట్ జస్ట్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఐ థింక్ you all deserve very good success. So all the very best to the entire team. Trailer కూడా చాలా బాగుంది, even the entire star cast కూడా. అండ్ వైవార్ష ఇస్ మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈజ్ ఆల్సో వన్ టెరిఫిక్ కమీడియన్. నన్ను దోచుకుంటే కలిసి చేసాం అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా. సో మంచి టైమింగ్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఆడియన్స్ ఆల్సో, నవ్వు ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదండి. సో థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వెళ్ళి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం ఆన్ August 8th. థ్యాంక్ యూ. అసలు
Thank you so much, Sudhir Babu Garu, for your time and for coming here to wish the team. So 8th August na మన ముందుకు వస్తున్న బకాసుర రెస్టారెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు సుధీర్ బాబు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆలస్యం చేయకుండా డైరెక్టర్ సుబ్బు గారి మాటలు విందాము. రిక్వెస్టింగ్ సుబ్బు గారు టు ప్లీజ్ కన్వే హిస్ విషెస్. అందరికీ నమస్కారం అండి. బకాసుర రెస్టారెంట్ ట్రైలర్ చాలా బాగుంది. శివ ఎక్కడ శివ డీటెయిలింగ్స్ అంతా చాలా బాగున్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఆల్మోస్ట్ నాకు ఎలా అండి అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే గెస్ట్గా వచ్చిన సుధీర్ గారికి, సత్యం రాజేష్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ మా ట్రైలర్ 1 రిలీజ్ అయినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి దాన్ని ఏమంటారు, ఒకటే కంప్లైంట్ వచ్చింది, నువ్వెందుకు లేవు ట్రైలర్లో అని చెప్పేసి. బట్ సో అన్ని ట్రైలర్లో చూపించేస్తే ఎలాగా, మూవీలో చూడాల్సిన మ్యాటర్ ఇంకా చాలా ఉంది. నెక్స్ట్లీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ. ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ అండ్ ఆపర్చునిటీస్ రావడం కూడా కొంచెం కష్టమే. సో నేను ట్రై చేస్తున్నప్పుడు దిస్ వాజ్ మై ఫస్ట్ ఫిలిం. సో థ్యాంక్ యూ శివ గారు. అండ్ నేను చాలా బాధపడుతున్నాను ఉప్పల్ బాలు గారితో నాకు సీన్ లేదని చెప్పేసి. ఇఫ్ పార్ట్ 2 ఉంటే ఖచ్చితంగా మీతో నేను సీన్ చేయాలనుకుంటున్నాను. సో నెక్స్ట్లీ మై కో యాక్టర్స్, ఫస్ట్లీ ప్రవీణ్ గారు, హీ సచ్ ఎ సీనియర్ యాక్టర్. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్ వాస్ టూ గుడ్. ఆయన మూవీస్లో ఎంత ఫన్ చేస్తారో రియల్గా కూడా చాలా ఫన్ చేస్తారో, అందరినీ బాగా నవ్విస్తారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. అండ్ మై ఆల్ అదర్ కో యాక్టర్స్ ప్రాచి, వివేక్, జయకృష్ణ, రామ్ పటాస్ అండ్ అమర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ట్రైలర్ 2 కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ August 8th మా ఫిలిం మీ అందరి ముందుకే వస్తుంది. నేను ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పాను, పైరసీని దయచేసి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సో అందరూ థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. Standing over here, if I can reflect back my journey, starting from my first movie, पटास, वहाँ से लेके यहाँ तक आज बकासुरा रेस्टोरेंट, आई एम really very grateful that Telugu film industry has opened its arms and welcomed me. And this movie Bakasura Restaurant is not just a movie, it is something which is very memorable to me. And through this movie I got very good friends, and especially our director Shiva Garu, I'm really very grateful that you gave me the opportunity to play the role of Moni. This movie is face of the new talent and showing the audience the underrated talent. This movie has given the chance to all the new faces, new talents, and along with it, this movie is something defining the sincerity and the determination that if a team comes together, then they can make anything possible. Also, I would like to thank our esteemed guests, Sudhir Garu. Thank you so much for gracing this occasion. And talking about my co-actors, Ramya, Praveen Anna, Vivek, Jai Krishna, Ram Patas, Funny Garu, they are all cool. They are all chill person. And as I told you, this movie has given me some of very good friends. So, and I have a request to the media. Media వాళ్ళకి ఒక జస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మూవీ చాలా మంది జనాలతో ప్లీజ్ మేక్ ఇట్ రీచ్ అండ్ let this new talent, let this new team reach their talent, reach the audiences. So on August 8th, Bakasura Restaurant is getting released in theaters. I request every one of you to go and watch. Thank you. Super. మీడియా వారికి వెల్కమ్. ఈ సినిమా బకాసుర రెస్టారెంట్ అని ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ప్రవీణ్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వాడికి నాకు ఒక నిమిషం కూడా పడదు, ఒకసారి రారే. నువ్వు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వీడు మాకు ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకం తర్వాత షూటింగ్లో కలిశాడు. కలగా ఎడబా ఎలా ఉన్నారా అన్నాడు. షాక్ నన్ను రాకనాడు ఏంటని.
ఇటు రాన్నాడు, నన్ను నిజంగా రాన్నాడా లేకపోతే వాళ్ళు వినిపించదు అనుకున్నాను. బాగా సినిమా చూసాను, బాగా అని మాట్లాడుతున్నాడు. ఒరే అని నేను డౌట్, నాకు ఎప్పుడైనా కలిసిన ముందని. సాయంకాలంలోగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు నాకు. ఆ రోజు నుంచి స్టార్ట్ ఈ రోజు దాకా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ కానీ, వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ పిల్లలు కానీ, మా ఫ్యామిలీ కానీ, మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఇది నేను చాలా దూరం నుంచి చాలా ఫాస్ట్గా వచ్చాను, అప్పటికి లేట్ అయిపోయాను. 7:30కి వస్తాను కానీ చాలా దూరం నుంచి లేట్ అవుతుందని చెప్పాను, అందుకే వచ్చి అరగంట. ఇంకా సినిమా విషయానికి వస్తే వీడు ఏం చెప్తారంటే, నేను హీరోని కాదు, క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, అది మెయిన్ క్యారెక్టర్ అంటాడు. నేను ఫస్ట్ అలాగే చెప్పేవాడిని, అందరు కామన్. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ, ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఉన్న ఇండస్ట్రీలో చిన్న క్యారెక్టర్ చేసే కమెడియన్ నేను హీరో అని చెప్పుకుంటే ఏమి ఫీల్ అవుతారో నుంచి భయంతో నేను చిన్న మెయిన్ క్యారెక్టర్ అని చెప్తాను. ఇదే హీరో సినిమాలో, ఇదే హీరో సినిమా అంటే ప్రాబబ్లీ మిగతా ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ హీరోలు తెలియదు కానీ, బట్ స్టిల్ ఇది ఒక మంచి టీమ్. నిజంగా చెప్పాలంటే కరెక్ట్గా 20 years బ్యాక్ నేను ఇలాగే ఉండేవాడిని. సత్యం లేదని కొత్తలో చిన్న చిన్న సినిమాలు ఒక సినిమా చేసి, సమ్మర్ 1 సినిమా, నీస్టన్ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేస్తూ చాలా ఎక్సైటివ్ వెయిట్ చేస్తున్నాను స్టేజ్ మీద పిలిస్తే బాగుండని. సో వీళ్ళందరినీ చూస్తే అంత టాలెంటెడ్గా, నో డౌట్ అందరు పైకి వస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున. అండ్ డైరెక్టర్ శివ గారికి కంగ్రాచులేషన్స్ అండి. సినిమా చాలా ప్రామిసింగ్గా, చూడగానే బాగుంది అనిపించింది. చాలామందికి సినిమా తీయడం, రిలీజ్ అయ్యే కష్టాలు చాలామంది తెలియదు. ప్రతిదీ బిజినెస్ ఉంటుంది, అయితే లేదు టెన్షన్ ఉంటుంది. దీంట్లో కూడా ప్రొడ్యూసర్ జనార్దన్ గారు సార్, ఓకే కంగ్రాచులేషన్స్. అంత ధైర్యంగా ఒక మంచి సినిమా తీసి కొత్త వాళ్ళతో అయితే ప్రతి ఒక్కరు ఏంటంటే సినిమా తీసే ముందు ఎంత బిజినెస్ అని ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా బిజినెసే కదా, వ్యాపారం. సో ఈ ధైర్యంగా అందరు కొత్త వాళ్ళు పెట్టించి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అనుకున్న దానికన్నా 3 రెట్లు పెరిగింది సినిమాకి. రేట్లు చెప్పకూడదు కానీ, ఓకే. సో అక్కడ కూడా మధ్యలో కాంప్రమైజ్ చాలా అయ్యేది, ఈ సాంగ్ వస్తుంది చుట్టే ఎవరు అని అలా కాకుండా, లేదు సినిమా గ్రాండీగా తీసుకెళ్దామని. ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే ప్రవీణ్తో నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను, రోజు విడిచి రోజైనా మాట్లాడుకున్నా కాబట్టి ఇలాగైంది ఇలాగైంది వీళ్ళు చూపించారు అని మాట్లాడుకున్నా కాబట్టి సినిమా గురించి అంత తెలుసు. చాలామంది పడే కష్టాలు సినిమాల గురించి. స్టిల్ ఆఫ్టర్ ఒక పెద్ద సక్సెస్ తర్వాత కూడా ఇండస్ట్రీలో స్ట్రగిలింగ్ ఉంటుంది, కష్టపడాలి. ఎవ్రీడే ఫస్ట్ డే ఫర్ ఎవ్రీ వన్ ఆర్టిస్టులకి. ఇది హిట్ అయింది సూపర్ అని కూడా కుదరదు. ప్రతిరోజు ఫస్ట్ డే ఫర్ ప్రతిరోజు రేపేంటనే ఆలోచన ఉంటారు ఆర్టిస్టులు. సో ఈ సినిమా కూడా అంత కష్టపడి చేస్తారు కాబట్టి సినిమా దయచేసి మీకు ట్రైలర్ నాకు తెలిసి 100% నచ్చుతుంది. థియేటర్లో చూడండి, ఒకసారి రండి, టైంపాస్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది సినిమా. మీరు ఎంజాయ్ చేస్తే, మీరు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మేము మళ్ళీ సినిమాలు చేస్తాం. కొత్త వాళ్ళతో ఇలాంటి ప్రొడ్యూసర్లు వస్తారు, మంచి ప్రొడ్యూసర్లు, బాగా డబ్బు రావాలని, మీ సినిమా హిట్ అయ్యి బాగా డబ్బు రావాలని. శివ గారు ఈ సినిమా ఇది మీ తర్వాత మంచి సినిమాలు రావాలని అందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రవీణ్ పర్మనెంట్ హీరో అయిపోవాలని. అట్లీస్ట్ మా గ్రూప్ అంటే ఒక కమెడియన్స్ ఉన్న, మా తెలుగు ఇండస్ట్రీ ఉన్న కమెడియన్స్ ఒక 20 మంది 30 మందిలో వీడు ఒక్కడే అందగాడు. నేను సీరియస్లీ అది మీరు ఒప్పుకోలేదు తెలియదు. నేను ఒక నల్లగా ఉంటాను, లేకపోతే ఇంకో లావుకుంటారు, ఇంకా పొట్టుకుంటారు, అలా ఉంటారు తప్ప ప్రవీణ్ గారు ఒకటి హీరో అందగాడు. బేసిక్ చూడగానే ఒక మంచి హీరోలో ఉంటుంది చూడగానే. ఒకసారి క్లోజ్ చేసుకోండి అమ్మా ప్రవీణ్ గారికి. ఫుల్ బ్లష్. ప్రవీణ్ ఫొటోస్ ఎప్పుడైనా యూట్యూబ్ చూడండి, చాలా అందంగా స్మార్ట్గా ఉంటాడు. అదే అందా. సో రియల్గా హీరో సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మాయిలకి ఆల్ ద బెస్ట్ అండి, ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ వివేక్ సారీ నేను ఏమనుకోకు, నేను చూసి కార్తీక్ అనుకున్నాను. నేను ఇది కార్తీక్ చేసి ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు కార్తీక్ అనుకున్నాను. నేను తర్వాత వివేక్ కార్తీక్ బ్రదర్ అని తెలిసిన తర్వాత అవరే మరీ యాస్టేజ్గా ఉన్నారు ఇద్దరు. ఏడ్సావు, ఈయన గొంట్లో రాకపోతే ఆయన యాక్ట్ చేశారు రా. ఆ సాంగ్ డ్యాన్స్ రాకపోతే ఆయన వేసారు డ్యాన్స్. అవును. సో కాబట్టి చాలా ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. మిగతా వాళ్ళందరి పేర్లు నాకు ప్రాబబ్లీ ఒకసారి ఇంతమంది కాబట్టి గుర్తుండకపోవచ్చు, క్షమించండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ప్రాచి రమ్య ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మళ్ళీ మనీ ఫ్యూచర్లో మంచి సినిమాలు కలుద్దాం మనం. మళ్ళీ సినిమాలు రావాలని మనసు. అరే అది కాదురా, సారీ. ఎంతమంది పేర్లు ఎలా గుర్తుంటారు నాకు ఒకసారి ఆలోచించండి. ఇద్దరు అమ్మాయిలు కాబట్టి వాళ్ళు గుర్తు చేశారు. థ్యాంక్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా బకాసుర రెస్టారెంట్ ఈ మంత్ రిలీజ్ అవుతుంది 8th. దయచేసి అందరూ థియేటర్లో మార్నింగ్ షోకి, నేను 100% ఏ థియేటర్ దగ్గర మార్నింగ్ షోకి అయితే వస్తాను, ఎందుకంటే మా హీరో కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ ఈ హీరో నుంచి ఎప్పుడు వస్తుంది సినిమా? మేము క్యూరియస్గా అడుగుతున్నాం అంతే, ఎదురు చూడొచ్చు కదా.
ఎదురు జాబ్ అది Part 3 ఉంటది. అది ఉంటే చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సత్యం రాజ్. హ్యాపీలే అసలు. అంటే మీతో ఇద్దరు వెయిటింగ్ చేస్తున్నారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, అండ్ దెన్ సుధీర్ బాబు గారికి స్వాగతం. హారర్ కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మనకి ప్రేమగల చిత్రం, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మా సినిమా సార్ ప్రేమ కథా చిత్రం కన్నా ఇంకొంచెం డబల్ కామెడీతో, డబల్ థ్రిల్లింగ్తో, డబల్ హారర్తో ఉంటుంది సార్. అండ్ దెన్ ప్రతి ఒక్కరికి ఆకలి వేసిద్ది, భోంచేస్తాం, కానీ నవ్వుతో ఎవరు భోంచేయలేరు. ఆగస్ట్ 8న బకాసుర రెస్టారెంట్ సినిమాకి వస్తే మీ కడుపు నిండా నవ్వులతో మేము బయటికి పంపిస్తాం. మా సినిమా గురించి నేను ఒక్కటే చెప్పగలను. ఇంకా చాలా మాట్లాడాలి. ఖచ్చితంగా మా సినిమా సక్సెస్ అయ్యింది. ఆ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ.